హై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వీరు. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 31 కంటిన్యూ అయింది. ఈరోజు ఏంటంటే బిగ్ బాస్ చిన్న సర్ప్రైజ్ అండ్ షాక్ కల్పించాడు. ఏంటంటే లాస్ట్ వీక్ అయిపోయింది సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజ్ అనుకుంటున్నాం, కానీ అది మళ్ళీ ఉందని చెప్పి తీసుకురావడంతో అందరూ ఒకసారి హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఉంది. ఏంటంటే లాస్ట్ వీక్ గెలిస్తే వైల్డ్ కార్డు తీసేయడం, టై అయిపోతే మామూలుగా వదిలేయడం జరిగింది. ఈసారి అలా కాదు, టాస్క్ ఎవరు పెర్ఫామ్ చేయకపోతే కనుక వైల్డ్ కార్డ్ యాడ్ అవుతుంది అనమాట. అదొక ట్విస్ట్ ఇచ్చాడు. సో ఒకసారిగా అందరూ షాక్ అయ్యారు. హ్యాపీనెస్ ఎంతసేపు లేదు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ ప్రైజ్ మనీ ఒకటే 1.5 lakh పెంచాడు ప్రైజ్ మనీ బిగ్ బాస్. సో అది కూడా కొంతవరకు హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ ఛాలెంజ్ ఒకటి కొంచెం టఫెస్ట్ ఛాలెంజ్ పెట్టాడు బిగ్ బాస్. అదేంటంటే స్విమ్మింగ్ పూల్లోకి దిగి లాక్ చేసిన టైర్లని అన్లాక్ చేసి తర్వాత బెంచ్ మీద దొల్లించి వాటిని బుట్టలో వేయాలి. ఈ గేమ్కి వచ్చి నిఖిల్, విష్ణుప్రియ పోటీ పడ్డారు. నిఖిల్ టైర్లు అన్లాక్ చేయగలిగాడు, కానీ గేమ్ బోర్డు మీద దొల్లించి బాస్కెట్లో అయితే పడేలేకపోయాడు. కానీ విష్ణుప్రియ కూడా అసలు అన్లాక్ చేయలేకపోయింది. తను చాలా అలసిపోయింది, చాలా కష్టపడింది, కానీ తను చేయలేకపోయింది, బ్రీత్ సరిగ్గా అందలేదు. సో ఈ ఛాలెంజ్ వచ్చి ఇద్దరు గెలవలేకపోవడం వల్ల ఒక వైల్డ్ కార్డ్ తీసుకొచ్చి బోర్డులో యాడ్ చేశారనమాట. తర్వాత ఇంకో టాస్క్ పెట్టారనమాట. అది జాగ్రత్తగా నడువు లేదంటే పడిపోతామని చెప్పి. అంటే ఒక పోల్ ఉంది, పోల్ మీద అటు ఇటు ఊగుతున్న పోల్ మీద చివరిన బాస్కెట్ పెట్టి అందులో బాల్స్ వేయాలి. ఇక్కడ మణి, యష్మి పోటీ పడ్డారు. మణి వచ్చి స్టార్టింగ్లో బాగానే పెర్ఫామ్ చేశాడు. తనే గెలుస్తాడేమో అనుకుని కూడా అనిపించింది ఒక దశలో. తర్వాత యష్మి కంబ్యాక్ ఇచ్చి మంచి కాంపిటీషన్ ఇచ్చి గెలిచింది. ఇక్కడ ఏంటంటే మణి కొంచెం ఇరిటేట్ అయ్యాడు. ఏంటంటే వెనకాల నుంచి ఎంకరేజ్ చేస్తుంటే తను ఇన్పుట్ తీసుకోలేకపోతున్నాడు. ఎవరినైనా చెప్తుంటే తీసుకోలేకపోతున్నాడు, సపోర్ట్ చేస్తుంటే టెన్షన్ పడుతున్నాడు. సో గేమ్లో అది ఎలా పడడం అనేది తనకు పెద్ద మైనస్. తనేమో వాళ్ళ మీద తిరిగి అరవడం, నేను ఏం చెప్పకండి నేను ఆడతాను, ఇలాగ గేమ్ ఆడుతున్నప్పుడు ఒకళ్ళు టీమ్మేట్స్ ఆటోమేటిక్గా కంట్రోల్ ఉంటూ ఏదో ఎంకరేజ్ చేయడానికి ఏదో ఒకటి చేస్తారు, సైలెంట్గా ఉండలేరు. అది తను అర్థం చేసుకోవాలి. తను అర్థం చేసుకోలేకపోవడం వల్ల తను కొంచెం టెన్షన్ పడడం, స్టెబిలిటీ తగ్గడం, దీనివల్ల ఆ గేమ్ పోయిందనమాట. ఇక్కడ మళ్ళీ ఏమైందంటే గేమ్ పోయినందుకు కానీ టీం మెంబర్లో ఒకరు అన్ఫిట్, టీం నుంచి ఒకరు అన్ఫిట్ అని బయటికి రావాలని బిగ్ బాస్ చెప్తే సీతకి ఆలోచించుకుంది ఎవరిని తెద్దామని. సీత ఆలోచన ఏంటంటే నామినేషన్లో ఉన్న వాళ్ళని అన్ఫిట్కి ఆడి ఛాన్స్ ఇచ్చి నామినేషన్ లేవు కాబట్టి ప్రేరణ, సీత మన ఇద్దరిలో ఎవరన్నా ఇదైతే బాగుంటుంది కదా అన్ఫిట్ అని చెప్పానంటే ప్రేరణ ఒప్పుకోలేదు. సీత కొంచెం ఆలోచించుకుంది. సో ఆలోచించుకుని సరే నేను అయిపోతాను అని అనుకుంది, కానీ చివరికి మనీనే నామినేట్ చేసింది. ఎందుకంటే మనీ ఆపర్చునిటీ ఇచ్చినా కానీ వేస్ట్ అయింది అక్కడ. మనీ పెర్ఫార్మెన్స్ అది చేయకపోవడం. లాస్ట్ వీక్ మనీ తను సాక్రిఫైస్ చేశాడు. ఈసారి అయితే ఇక్కడ గేమ్ సీత ద్వారా తను అన్ఫిట్ అని చెప్పి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. సో తర్వాత ఇంకో టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ ఏంటంటే తిరుగుతున్న బెంచ్ మించి బాల్స్ బొట్టలు వేయాలి. సో ఇది ఆదిత్యము, నబీలు పోటీ పడ్డారు. నబీలు వచ్చి నేను ఆడతాను, నేను ఇట్టే గెలిచేస్తానని చెప్పి వచ్చాడు, కానీ ఆదిత్యం గారు చాలా స్పీడ్గా టాస్క్ ఫినిష్ చేయడంతో వాళ్ళ టీం గెలిచింది. ఈసారి మళ్ళీ ఓడిపోయిన టీం నుంచి ఒకళ్ళు అన్ఫిట్ అని బయటికి రావాలి, కానీ ఈసారి సెలక్షన్ ఏంటి నిఖిల్ చేతిలో ఉంది, శక్తి టీం చేతిలో. సో శక్తి టీం ఎవరిని తెస్తారా అన్నది ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్. ఎందుకంటే లాస్ట్ వీక్ నబీల్ని అన్ఫిట్ అనేది తీయడం వల్ల తను మాటలు పడ్డాడు. సో తను ఈసారి ఎవరిని తెద్దామని ఆలోచించి సీతను సెలెక్ట్ చేశారు అనమాట. ఎందుకంటే సీత లాస్ట్ టైం సాక్రిఫైస్ చేసింది. సో ఇప్పుడు కూడా తను తను ఆల్రెడీ సేఫ్ ఇందులో ఉంది కదా, నామినేషన్ లేదు కదా. సో ఈ కారణాలు చెప్పి తను సీతను పక్క తెప్పించారు. సీత ఏంటంటే ఇచ్చిన మాట ప్రకారం ఒక గేమ్ తను పెర్ఫామ్ చేయట్లేదు. లాస్ట్ వీక్ మిగతా వాళ్ళని పంపించింది. ఇప్పుడు కూడా గేమ్కి తను పెర్ఫామ్ చేయకుండా మణికి మాట ఇచ్చాను, మణికి పంపింది. ఫస్ట్ గేమ్ స్విమ్మింగ్ పూల్ గేమ్కి తనకు వాటర్ అంటే పడదు సరిగ్గానని చెప్పి అందులో ఉన్నాయని చెప్పి తను వెళ్ళలేదు. తర్వాత మణికి మాట ఇచ్చానని చెప్పి మణిని పంపింది. తర్వాత నబీల్ నేను ఆడతాను వెళ్ళాడు కాబట్టి నబీల్ వెళ్ళాడు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ టీంలో ఇంకా ప్రేరణకేమో హెల్త్ బాగాలేదు పెర్ఫామ్ చేయడానికి, సీతకేమో తను ఇలాగ ఏదో ఎవరో ఒకళ్ళు మాట ఇవ్వడము, ఇది రావడము. సో ఇందువల్ల తను పెర్ఫామ్ చేయలేదు. దీంతో పాటు వీళ్ళు తప్పించడంతో అవకాశం కూడా లేదనమాట, ఇవాళ అన్ఫిట్ అయింది కాబట్టి. సో ఇది ఇప్పుడు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చి వీళ్ళ టీంలో ఏంటంటే మణి వచ్చాడు, ఏంటి పెర్ఫామ్ చేస్తానని వీళ్ళ టీంలోకి వచ్చాడు, కానీ వచ్చిన అవకాశాలు తను వేస్ట్ అయిపోతున్నాయి. విష్ణు లాస్ట్ టైం బాగానే ఆడింది, కానీ ఇవాళ సరిగ్గా ఆడలేకపోయింది. ఇంకోటి ఏంటంటే మణి ఇన్పుట్స్ తీసుకోలేకపోతున్నాడు. మార్నింగ్ స్టార్టింగ్ హౌస్లో కూడా నబీల్ వచ్చి ఇది చెయ్యి ఇది తీసుకురా అంటే చెప్పి మాత్రం నేను ఆల్రెడీ అదే చేస్తున్నాను, నేను చేస్తే నాకు ఎవరైనా చెప్తే నాకు నచ్చదని కోపపడ్డాడు.
గేమ్లో కూడా అంతే సజెషన్స్ ఇస్తుంటే తీసుకోవట్లేదు. తను ఇన్పుట్ ఇస్తుంటే టెన్షన్ పడుతున్నాడు ఆడలేకపోతున్నాడు. సో అందువల్ల తను మెంటల్గా ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. తను అది ఇన్పుట్ ఖచ్చితంగా ఇస్తారు, ఎందుకంటే అందరి తరపున గేమ్ ఆడినప్పుడు అందరి మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఇస్తారు. మరి తను తీసుకోవాలో తను చెప్పొద్దు ఆడతాను అన్నది అది చాలా ఇబ్బంది, టీంకే ఇబ్బంది, తనకే ఇబ్బంది. అండ్ నిఖిల్ విషయానికి వస్తే వాళ్ళు పర్ఫెక్ట్గా అంటే తనకి ఇంకా వేరే డైరెక్షన్స్ వెళ్ళావు, చాలా కూల్గా ఉన్నాడు. చాలా ఈ గేమ్కి ఎవరైతే కరెక్టో తను చూసుకొని జాగ్రత్తగా పంపాడు. ఆ విధంగానే ఫస్ట్ తను ఆ టఫ్ గేమ్కి తను వెళ్ళాడు. సో టై అయ్యింది, అది ఎవరూ గెలవలేదు, అది బ్లేమ్ ఎవరి మీద వేయడానికి కూడా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి కరెక్ట్గా యష్మిని పంపాడు, కరెక్ట్ పర్సన్ ఆ గేమ్కి. అండ్ తర్వాత కూడా ఓంకార్ సీనియర్ కాబట్టి ఆయన అతి ఉంది, తనకి ఛాన్స్ ఇచ్చినట్టు ఉంది, గెలిపించినట్టు ఉంది, తను పంపాడు. సో నిఖిల్ వచ్చి చాలా కూల్గా డెసిషన్, సీతని అన్ఫిట్ అని చెప్పేటప్పుడు కూడా నలుగురిని ఇచ్చేసి బాగానే చెప్పాడు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఉన్న అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ, బై.